హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేవి ఇక లేనట్టేనా అని చెప్పేసి ఒక ప్రతిరోజు కూడా ఏఐ గురించి ఒక కొత్త వార్త రాగానే ఒక కొత్త భయం వస్తుంది. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద కంపెనీలలో జాబులు తీసేస్తున్నారు, వేల మందిని తీసేస్తున్నారు. తర్వాత కొన్ని రిపోర్ట్ల ప్రకారం అమెరికాలో ముఖ్యంగా కొన్ని పెద్ద కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి, భారీగా తగ్గినాయి అని చెప్పి. తర్వాత మీ ఫ్రెండో లేదంటే పక్కింటి అబ్బాయి జాబ్ పోయింది, లేకపోతే అమెరికాలో మీకు తెలిసినటువంటి ఫ్రెండో జాబ్ పోయిందని బాధపడటం గురించి మీరు చూసే ఉంటారు. లక్షల జీతాలు, లగ్జరీ లైఫ్ చూసి ఈ ఫీల్డ్లోకి వచ్చి మీరు చేస్తున్నటువంటి కంప్యూటర్ కోర్సులు చేస్తున్నటువంటి మీరు, నా సాఫ్ట్వేర్ కెరీర్ కూడా ఇలాగే అయిపోతుందా అని చెప్పేసి టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో అనేది మీకోసమే. నిజంగా ఏంటంటే మీరు వింటున్న దానికి కానీ బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి కానీ చాలా భిన్నంగా ఉంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది అంతం కాదు, ఇప్పుడు ఒక కొత్త చాప్టర్ మొదలైందని చెప్పుకోవాలి. 2000 సంవత్సరంలో కొత్త కంప్యూటర్ల యుగం ఎట్లా స్టార్ట్ అయిందో అలానే, అంటే ఏంటి నిజం ఏంటి అసలు దీని గురించి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో పోసుకూర్చున్నట్లు చెప్తాను. గత కొంతకాలంగా మనందరిలో ఒకటే టెన్షన్. ఒకవైపు ఆర్థిక మాన్యం, ఇన్ఫ్లేషన్ వస్తుంది, మరోవైపు చాట్ జీపీటీ, కోపైలట్ లాంటి ఏఐ టూల్స్ అన్నీ కూడా కోడింగ్ రాసేస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్ మొత్తం కూడా కుదేలైపోతుంది, ఇక డెవలపర్లతో పనే ఉండదు అనేది ప్రచారం అయితే నడుస్తుంది. ఈ గందరగోళంలో ఫ్రెషర్స్ ఏమో అసలు మాకు జాబ్ వస్తాయా లేదా అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడుతుంటే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నా జాబ్ ఉంటుందా ఊడుతుందా అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఈరోజు మనం ఈ భయాన్ని పక్కన పెట్టి కాసేపు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అసలు సమస్య అనేది ఎక్కడ మొదలైంది, ఏ ఉద్యోగాలు నిజంగా రిస్క్ ఉంది, మరి ఏ స్కిల్స్ అనేవి రాబోయే రోజుల్లో ఊహించని డిమాండ్ ఉండబోతుంది ఏ స్కిల్స్కి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కొత్త ఏ యుగంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఈ వీడియో చివరిలో అయిపోయేసరికి మీ చేతిలో ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ అయితే ఉంటుంది. అందువల్ల చివరి వరకు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అసలు భయాలు ఏంటి అన్నది మనం ఒక్కొక్కటి విడదీసి చూద్దాం. మార్కెట్లో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ అనిశ్చితికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవటం, గ్లోబల్ ఎకానమీ అనేది స్లో డౌన్ అవటం. రెండోది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని సృష్టించినటువంటి ప్రకంపనలు రోజుకు కొత్త మోడల్ అనేది పుట్టుకొస్తుంది. అయితే మాన్యం ప్రభావం చూసుకుంటే, ఇన్ఫ్లేషన్ ప్రభావం చూసుకుంటే, అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పుడు అక్కడ కంపెనీలు ఏం చేస్తాయంటే తమ ఖర్చులను తగ్గించుకుంటాయి. అందులో భాగంగానే మన ఇండియన్ కంపెనీలకు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు కూడా తగ్గిస్తాయి, హోల్డ్లో పెట్టడం లేదా తగ్గించడం చేస్తుంటాయి. దీనివల్ల ఏంటంటే మన కంపెనీల దగ్గర కొత్త ప్రాజెక్టులు అనేవి తగ్గిపోతాయి. దాంతో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం మానేసి వీళ్ళు ఉన్న వాళ్ళని కూడా తగ్గించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కంపెనీలకు ఏర్పడుతుంది. మనం చూస్తే ఒక్కోసారి లే ఆఫ్లు కూడా జరుగుతుంటాయి కొన్ని చోట్ల. అయితే చరిత్రను మనం పరిశీలిస్తే ఇలాంటివి జరగడం అనేది కామన్. ఆ తర్వాత ఎకానమీకి పుంజుకున్న తర్వాత మళ్ళీ నియామకాలు పెరగడం అనేది కూడా చాలా కామన్ అనమాట. ఇది ఒక సైకిల్ లాంటిది. ఈసారి ఈ సైకిల్తో పాటు ఏని ఒక పెద్ద టెక్నాలజికల్ మార్పు కూడా తోడైంది. దాంతో ఈ పరిస్థితి అనేది కాస్త భిన్నంగా కనిపిస్తుంది మనకి. ఏ సృష్టిస్తున్నటువంటి అలజడి ఏంటి అంటే, రెండోది అసలు సిసలైంది ఇదే ఏఐ. ఇది మాంద్యం లాంటి తాత్కాలిక సమస్య కాదు, ఇది ఒక టెక్నాలజికల్ షిఫ్ట్, ఇది ఒక శాశ్వతమైనటువంటి మార్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిట్ హబ్, కోపైలట్ లాంటి టూల్స్ మనం రాసేటువంటి కోడ్లను అవి రాసి పడేస్తున్నాయి. కొన్నిసార్లు మనకన్నా కూడా వేగంగా, బెటర్గా కూడా తప్పులు లేకుండా రాస్తున్నాయి. దీంతో చాలామందిలో ఒకటే అనుమానం ఏంటంటే, నాకన్నా ఏ బాగా రాస్తుందిగా, కోడ్ రాస్తుంది కదా, మనకి నా అవసరం ఏంటి ఎక్కడ అని చెప్పేసి అనిపిస్తుంటుంది. ఈ భయంలో నిజమైతే లేకపోలేదు, నిజమే. కొన్ని రకాల ఉద్యోగాలకి ఖచ్చితంగా ముప్పు అయితే ఉంది ఏఐ వల్ల. ఏ పనులైతే పదే పదే ఒకేలా చేస్తుంటామో అలాంటి, అంటే ఎక్కడైతే క్రియేటివిటీ అనేది కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ఉండవో, తక్కువగా అవసరమైతే అలాంటి పనులన్నీ కూడా ఏఐ అనేది ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉదాహరణకు మాన్యువల్ టెస్టింగ్ ఉందనుకోండి, ఒకే అప్లికేషన్ మళ్ళీ మాన్యువల్గా టెస్ట్ చేసే ఉద్యోగాలు అయితే తగ్గిపోతాయి. వాటి స్థానంలో టెస్టింగ్ ప్రాసెస్ను ఆటోమేట్ చేయగలిగినటువంటి ఇంజనీర్ల అవసరం అయితే అక్కడ పెరుగుతుంది. ఇక రిపిటేటివ్ కోడింగ్ ఉంటుంది, ఒకేసారి ఒకేలాంటి ఫార్మ్స్ కానీ
తర్వాత బేసిక్ యూఐ ఎలిమెంట్స్ కానీ, కాపీ పేస్ట్ చేసేటువంటి కోడింగ్లు కానీ, ఈ పనులు చేసే వాళ్ళ అవసరం అనేది తగ్గిపోతుంటుంది. ఎందుకంటే ఈ పనులను ఏఐ టూల్స్ చేసి పెడతాయి కాబట్టి, సెకండ్లో చేసి పెడతాయి, మనకంటే కూడా ఎక్కువ ఫాస్ట్గా యాక్యురసీగా చేస్తాయి కాబట్టి. ఇక L1 సపోర్ట్ రోల్స్ అంటారు. వీటిని కూడా కస్టమర్లు అడిగేటువంటి సాధారణ ప్రశ్నలకు జవాబు ఇచ్చేటువంటి బేసిక్ సపోర్ట్ ఉద్యోగాలు. మన అన్నింటిలో వస్తున్నాయి, అమెజాన్లో కానీ వీటిలో కానీ అన్నింటిలో ఉన్నాయి అట్లాంటి చాట్ బాట్ లాంటివి, ఏఐ చాట్ బాట్లు కానీ ఇవన్నీ టేక్ ఓవర్ చేసి పడేస్తున్నాయి. అందువల్ల మీ కెరీర్లో ఇలాంటి రొటీన్ పనులే చేస్తూ కొత్తది నేర్చుకోకుండా ఉంటే మాత్రం మీ జాబుకి రిస్క్ ఉన్నట్లే. నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు, ఇండస్ట్రీలో నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి చెప్పుకోవడం కాదు, ఆ 10 ఏళ్లలో మీరు ఈ టెక్నాలజీతో పాటు ఎంత ఎదిగారనేది ఇక్కడ చాలా ముఖ్యం అనమాట. అదే ఇప్పుడు మ్యాటరు. పరిష్కారం ఏంటి? ఇది ముగింపాలైతే సరికొత్త మలుపు ఉంది. దీనికంటే ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉంది. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పాత రకం ఉద్యోగాలు పోతున్నాయంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంతరించిపోతున్నట్లు కాదు. వాటి స్థానంలో అంతకన్నా పవర్ఫుల్, ఇంకా ఆసక్తికరమైన, బహుశా అంతకన్నా ఎక్కువ జీతాలు ఇచ్చేటువంటి కొత్త ఉద్యోగాల ప్రపంచంలోకి మనం అడుగు పెడుతున్నాము. మన కోసం అది రెడీ అవుతుంది. అనేది మన ఎనిమీ కాదు, శత్రువు కాదు, అదొక పవర్ఫుల్ అసిస్టెంట్. ఒకప్పుడు మనం క్యాలిక్యులేటర్లు వచ్చినప్పుడు ఏమైంది, లెక్కలు రాసేటువంటి గుమస్తాలందరికీ కూడా ఉద్యోగాలు పోయినాయి, టాలీ వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ ఆ క్యాలిక్యులేటర్ను వాడుకొని క్లిష్టమైనటువంటి లెక్కలు చేసే అకౌంటెంట్, ఫైనాన్షియల్ అనలిస్టులకు కూడా డిమాండ్ అనేది పెరిగింది. మీకు తెలుసు అది. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఏం చూసి భయపడే వాళ్ళు వెనకబడిపోతారు, ఏని ఆయుధంగా వాడుకోగలిగిన వారు ముందుకెళ్ళిపోతారు, దూసుకెళ్ళిపోతారు. కంపెనీలు కేవలం కోడ్ రాసే వాళ్ళనే మాత్రమే ఎంపిక చేసుకోవాలని అనుకోవట్లేదు. సమస్యలను తెలివిగా పరిష్కరించేటువంటి ఇంజనీర్ల కోసం అనేది వాళ్ళు వెతుకుతున్నారు. ఏఐని వాడుకొని తమ వర్క్ని 10 రెట్టింపుగా సమర్థవంతంగా వేగంగా చేయగలిగిన వాళ్ళ కోసం అని చెప్పేసి కంపెనీలు అయితే ఎదురు చూస్తున్నాయి. మరి ఫ్యూచర్లో ఉండబోయేటువంటి ఆ హార్డ్ జాబ్స్ ఏంటనేది నేను చెప్తాను. మీరు వీడియోని ఇప్పటిదాకా చూశారు కాబట్టి ఒకసారి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ బటన్ కొట్టి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఫ్యూచర్లో డిమాండ్ ఉండబోయేటువంటి కోర్సులు, హాట్ జాబ్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ ఇంజనీర్, ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్. వీళ్ళు ఏఐ మోడల్స్ తయారు చేయడమే కాదు, వీటిని మన అప్లికేషన్లో ఒక భాగంగా కూడా మలుస్తారు. ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా తమ ప్రొడక్ట్లో ఏఐని ఎలా వాడాలని చూస్తుంది. అందుకే వీళ్ళకి డిమాండ్ అయితే చాలా బలంగా ఉంది. రెండోది వచ్చేసరికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఒక స్కిల్ సెట్ లాగా అనమాట. ఇది ఈ మధ్య పుట్టుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కిల్. ఇది చాట్‌జిపిటి లాంటి ఏఐ టూల్స్ నుంచి ఇంకా మనకు కావాల్సిన అవుట్పుట్ని ఎలా తీసుకోవాలి, కరెక్ట్గా ఎలా రాబట్టాలి అని చెప్పేసిన వాళ్ళకి ఈ స్కిల్ ఉంటుంది. ఇక కొన్ని కంపెనీలు అయితే దీనికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా ఇస్తున్నా. చాలా సందర్భాల్లో ఇవి ఇతర రోల్స్లో అంటే ఏఐ ఇంజనీర్ కానీ డెవలపర్ లాంటి వాళ్ళతో మిక్స్ అయి ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ నైపుణ్యం అనేది అవసరం అవుతుంది. ఇక థర్డ్ వచ్చేసరికి క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. ఏఐ అప్లికేషన్లకి విపరీతమైన కంప్యూటింగ్ పవర్ అనేది కావాలి. దాన్ని అందించేది AWS కానీ, అజూర్ కానీ, GCP లాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్స్. కాబట్టి ఈ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డివైడ్ చేసి మేనేజ్ చేయగలిగినటువంటి క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్లకు అయితే ఫుల్ డిమాండ్ ఉంది. భవిష్యత్తులో కూడా వీళ్ళకి బలమైనటువంటి జీతాలు కూడా బలంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఫోర్త్ వన్, సైబర్ సెక్యూరిటీ. ఎవర్ గ్రీన్ అది సైబర్ సిటీ ఎక్స్పర్ట్ అనేది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ సెక్యూరిటీ రిస్కులు కూడా పెరిగిపోతున్నాయి. హ్యాకర్లు ఏ మీద కూడా దాడులు చేస్తున్నారు, ఏను ఉపయోగించుకొని కూడా ఏదో చేస్తున్నారు. వాటిని ఆపడానికి ఏఐ పవర్డ్ సెక్యూరిటీ సిస్టమ్ నేర్పించేటువంటి నిపుణులు కావాల్సి వస్తుంటుంది. వాళ్ళు చాలా కీలకం. ఇది ఎవర్ గ్రీన్ జాబు. ఈ సిస్టమ్స్ ఉన్నంత కాలం కూడా వీళ్ళ అవసరమైతే వీళ్ళకి పని అయితే ఉంటుంది. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లు. ఏఐకి ప్రాణం పోసేది డేటాని. ఆ డేటాని క్లీన్ చేసి విశ్లేషించి దాని నుంచి మంచి వ్యాపారానికి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో అలాగే సహాయపడేటువంటి డేటా సైంటిస్టుల పాత్ర అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇంకా సిక్స్త్ ఏఐ పవర్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని వీళ్ళకి కూడా డిమాండ్ బాగా ఉంది. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండూ తెలిసినటువంటి ఫుల్ స్టాక్ డెవలపర్లకు ఎప్పుడూ కూడా డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి అదనంగా ఏంటంటే ఏఐ ఏపీఐలను ఎలా ఇంటిగ్రేట్ చేయాలో, ఏఐ టూల్స్ని ఎలా ఉపయోగించి తమ కోడింగ్ని ఎలా స్పీడప్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఏఐ తెలిసిన వాళ్ళకి ఇంకా డిమాండ్ అయితే ఉంటుంది. ఈ లిస్టు చూస్తే మీకు ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఎందుకంటే ఏ ఉద్యోగం కూడా ఏఐకి అతీతంగా ఉండదు. ప్రతి రోల్లో కూడా ఏఐ ఒక భాగంగా కాబోతుంది అని చెప్పి. ఇక మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, మీరు ఏం చేయాలి అంటే, అంతా బాగానే ఉంది, కొత్త జాబ్స్ వస్తున్నాయి అంటున్నారు, కానీ వాటికి నేను రెడీగా ఉన్నానా? ఒక ఫ్రెషర్గా, లేదంటే ఇప్పటికే ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీగా నేను ఇప్పుడు ఏం చేయాలి అనేది మీ ప్రశ్న అయితే, ఇక్కడ మీకోసం ఒక సింపుల్గా 7 పాయింట్స్ యాక్షన్ ప్లాన్ ఉందని చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 1, భయం నేర్పి నేర్చుకోవడం అనేది మొదలు పెట్టండి. ఫస్ట్ నా జాబ్ పోతుంది, లేకపోతే
నాకు ఉద్యోగం రాదు అనే నెగిటివ్ ఆలోచనని తీసిపడేయండి. నా స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, నా కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అని పాజిటివ్గా ఆలోచించడం అయితే మొదలు పెట్టండి. మార్పుని అంగీకరించడమే మీరు చేసేటువంటి ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక రెండోది వచ్చేసరికి ఏఐ టూల్స్తో ఫ్రెండ్షిప్ చేయండి. రోజు మీ పనిలో గిట్ హబ్ని కానీ, కోపైలట్, చాట్ జీపీటీ, క్లాడ్ ఇలాంటి టూల్స్ని వాడుకోండి. వాటితో మాట్లాడండి. కోడింగ్ డౌట్స్ ఉంటే అడగండి. వాటిని మీరు అంత బాగా వాడితే మీ ప్రొడక్టివిటీ అంత బాగా పెరుగుతుంది. ఇక థర్డ్ సూత్రం ఏంటంటే, ఒక కోర్ స్కిల్లో మీరు మాస్టర్ అయితే అవ్వండి. అన్నింట్లోనూ పైపైన కాకుండా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న డిమాండ్లో ఉన్న ఫీల్డ్లో, అంటే ఏఎంఎల్ కానీ, క్లౌడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా సైన్స్లో కానీ, వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకొని దానిలోకి లోతులోకి వెళ్ళండి. అది థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాక్టికల్స్ ప్రాజెక్టులు అనేవి చేయండి కంపల్సరీ. థియరీస్ అయితే సరిపోదు. మీరు నేర్చుకున్నటువంటి స్కిల్ని వాడుకుంటూ నిజ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసేటువంటి ప్రాజెక్ట్ని మీరు చేయండి. ఒక చిన్న ఏఐ చాట్బాట్ని క్రియేట్ చేయండి, లేదా ఒక డేటా అనాలిసిస్ చేసే ప్రాజెక్ట్ చేయండి. ఇలాంటివి మీ రెజ్యూమ్లో పెట్టుకున్నారనుకోండి, మీకు వేల మందిలో మీరు ప్రత్యేకంగా అయితే నిలబడతారు. ఇక ఫిఫ్త్ వన్, మీ గిట్ హబ్ ప్రొఫైల్ మీ కొత్త రెజ్యూమే. మీరు చేసినటువంటి ప్రాజెక్టుల కోడ్ని గిట్ హబ్లో పెట్టండి. మీరు ఎంత యాక్టివ్గా, ప్యాషనేట్గా ఉన్నారనేది కంపెనీలుకి అది చూపిస్తుంది అనమాట. సిక్స్త్ వన్ వచ్చేసరికి ఫండమెంటల్స్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. టూల్స్ కానీ, ఫ్రేమ్వర్క్స్ కానీ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఉంటాయి కదా, అంటే డేటా స్ట్రక్చర్ కానీ, అల్గారిథమ్స్ కానీ, సిస్టమ్ డిజైన్ కానీ, ఇలాంటివి ఎప్పటికీ మారవు. మీ ఫౌండేషన్ బలంగా ఉంటే మీకు ఎలాంటి కొత్త టెక్నాలజీని అయినా సరే మీరు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫండమెంటల్స్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇక సెవెంత్ వన్, లాస్ట్, సాఫ్ట్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఏ కోడ్ రాయగలదు, ఐడియాలు ఇవ్వగలదు, కానీ ఒక క్లయింట్ అవసరాన్ని లోతుగా అర్థం చేసుకోవడంలో, ఒక టీంతో కలిసి బాధ్యతగా పనిచేయడంలో కానీ, కష్టమైన సమస్యలకి క్రియేటివ్ సొల్యూషన్ ఇవ్వడంలో కానీ, ఇవన్నీ కూడా మనిషి మాత్రమే చేయగలడు, చేయలేదు. కాబట్టి కమ్యూనికేషన్లో కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్, ఇలాంటి స్కిల్స్ అనేది ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. కాబట్టి వాటిలో మీరు తరవ అవ్వండి. చూసారుగా ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చనిపోలేదు, కేవలం వాటి స్వరూపం మారిపోతుంది. రొటీన్ వర్క్ ఆటోమేట్ అవుతున్నాయి, కానీ మనిషి తెలివి, క్రియేటివిటీ అవసరమైనటువంటి హై లెవెల్ పనులకు మాత్రం డిమాండ్ అంతకంతకి పెరిగిపోతుంది. ఇది ప్రమాదం కాదు, ఇది ఒక అద్భుతమైనటువంటి మనకి ఇచ్చినటువంటి అవకాశం అనుకోవాలి. మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే, భవిష్యత్తులో 2 రకాల డెవలపర్లు ఉంటారు. ఒకటి ఏఐని ఉపయోగించేవాళ్ళు, 2 ఏఐ చేత రీప్లేస్ చేయబడేవాళ్ళు. మీరు ఈ రెండిట్లో దేంట్లో ఉండాలని మీరు అనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి. ఈ మార్పుకి సిద్ధమవడానికి మీరు కొత్త స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? ఏ యుగంలో ఏ స్కిల్ నేర్చుకుంటే బెస్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు? మీ ఆలోచనలను, ప్రశ్నలు కింద కామెంట్స్తో నాతో పంచుకోండి. నేను ఫ్రెషర్స్, స్టూడెంట్స్, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ దృష్టిలో పెట్టుకొని నేను ఏం నేర్చుకోవాలని చెప్పేసి నేను అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. లేదా అవసరమైతే 703-6813-703 703-6813-703 దీనికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. గతంలో ఇచ్చినటువంటి వీడియోలు అన్నిటికి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అందుకనే మీకోసం అని చెప్పి మళ్ళీ నేను వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా 8 PM వీడియో అనేది ఉంటుంది. ఒక శుక్రవారం వరకు ఉంటుంది, సోమవారం టు శుక్రవారం వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని భావిస్తే మాత్రం ఒక లైక్ కొట్టేసి మీలాగే కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి క్లియర్ గైడెన్స్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతిరోజు 8 PMకి ఏ ఇంజనీరింగ్ వాళ్ళ కోసం అని చెప్పేసి మండే టు ఫ్రైడే కంపల్సరీగా వీడియోలు అయితే ఉంటాయి. గతంలో ఆదరణ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఆదరణ ఇవ్వండి. మళ్ళీ ఇదే టైంకి నేను చేస్తూ ఉంటా. మళ్ళీ చెప్తున్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేది పోలేదు, మారాయి. మీరు కూడా మారండి, మీ భవిష్యత్తు కూడా మారుతుంది. ఈరోజే మీ వర్క్ అనేది మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.